సో ఈ జామ్ పళ్ళతోటి గవా దాంతో హల్వా తయారు చేసుకోబోతున్నాం అండి. సో చక్కగా పచ్చడి తెప్పించినందుకు స్వీట్ కూడా పెడుతుందండి నాకు. థ్యాంక్ యూ. నేను చెప్పాలి మీకు ఇది థ్యాంక్ యూ చెప్పలేదు నీకు? చాలా బాగుంది, చాలా బాగుందండి. సూపర్, అమేజింగ్, ఐ లవ్ ఇట్. అవునా? సో మరి చెప్పండి నెక్స్ట్ ఏం పదార్థాలు కావాలి, ఎలా చేయాలి? జామ పండ్లు, పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్. చక్కగా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ పిల్లలు బాగా మంచిగా తింటారు. చేయండి మరి, కమాన్. కొద్దిగా లైట్ వేపుకోవాలి. ఓకే. సో ఇది మీ రెసిపీనేనా, ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? నేనే. ఇందుకు మీకు అసలు జామ పండు చూసిన తర్వాత జామ పండు నేను హల్వా చేయాలని మీకు ఎలా వచ్చింది? అంటే మాకు షుగర్ ఉంది కదా, మేము బెల్లం తోటి అప్పుడప్పుడు లైట్ గా చేసుకొని తింటాం అన్నమాట. మరి ఈరోజు షుగర్ తో చేస్తున్నారు? మీ అందరి కోసం. అవునా? మేము తింటాం కదా బెల్లం తోటి, మీ అందరి కోసం షుగర్ అన్నమాట. షుగర్ పేషెంట్లకు అవసరం లేదు కదా, ఇది మీకోసం కూడా చేయాలి. షుగర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. చూడడానికి కళ్ళకు కూడా అందంగా కనబడుతుంది షుగర్. మీలాగా మరే టూ మచ్ చెప్తున్నావు నాకు. మీరు సిగ్గుపడుతుంటే బాగున్నారండి, అందుకనే. నువ్వెప్పుడు సిగ్గుపడతావా? మరి నువ్వు సిగ్గుపడాలంటే ఈ సంవత్సరం చూస్తావా, ఇంకా 2 సంవత్సరాలు కావాలా? ఈ పంచ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చెయ్యాలి. మరి చూడండి ఎవరినన్నా అబ్బాయిని. చూద్దాం. మీరు ఇట్లా నిదానంగా చూద్దామంటే ఇంకా అయినట్టే. మరి మీరన్నా కనీసం లైట్ గా ఎంచుకోవాలి. ఇది నేను అబ్బాయిల గురించి మాట్లాడుతుంటే మీరు జాంపళ్ళ గురించి మాట్లాడారు. ఎట్లా సెట్ అవుతుంది పెళ్లి చెప్పండి. నేను చూస్తే మీరు చేసుకుంటారా? కాదురా, పోరగాళ్ళు కరువైరారా? రాయలసీమ, ఆంధ్రాలో, ఈ తెలంగాణలో అసలు పోరలు కరువైరా చేసుకోవాలనుకుంటే? నువ్వు కరువైనరా? దొరకట్లేదండి ఎవరు. చాలా మంది ఉన్నారు. లేరు, నిజంగా ఎవరు లేరు. ఉన్నారు. మీరు వెతికి పెట్టచ్చు కదా. వెతుకుతా. ఈ జాంకాయలు కొద్దిగా వేగినాయి, పచ్చి వాసన కొద్దిగా పోయిందాక. అంటే ఇది గీరు కూడా చేసుకోవచ్చు, మనము ఉంటది కదా గీరు కూడా చేసుకోవచ్చు. కూర్చొని కొద్ది టైం తీసుకొని ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుంటారు. మరి ఏం చేద్దాం? కొద్దిగా మిక్సీ పట్టేయండి. అయిపోయింది, మెత్తగా అయింది. ఇందులో పాలు పోసేయడం. ఓకే. కొద్దిగా లైట్గా పాలు వేడి చేసి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎందుకు? దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు? నువ్వు పోరగాలు వెతకట్లేదు అంటున్నావు కదా, అందుకని. నీకు సెట్ అయ్యా పోర దొరకాలంటే ఇప్పుడు మా అమ్మ కూడా పడలేదు అనుకుంటా పాపం, ఇంతవరకు టెన్షన్. నేనైనా పడుతున్నాను. పెద్ద ఏమంటావు బాధ్యత, పెద్ద బాధ్యత ఇచ్చాను మీకు. పెద్ద బాధ్యత చెప్పినావు కదా, తీసుకోండి బాధ్యత. ఎట్లా మీ ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి బరువు బాధ్యతలు లేవు కాబట్టి తీసుకోండి, ఏం కాదు బాధ్యత. ఇందులో పాలు పోసి తీసుకోమంటావా? తీసుకోండి. ఈ ఈ జాంపండు హల్వా సాక్షిగా తీసుకోండి బాధ్యత. అంతే అంటవా? నేను చార్ధాం యాత్ర వెళ్ళినప్పుడు అసలు ఇంటికి వస్తానో లేదో అని అంత భయం వేసింది. అవునా? చాలా. ఓకే. అసలు కిందికి ఇలా దిగినాము, అంటే గుర్రంలో వెళ్ళినాం అనమాట. బాగా వర్షం పడుతుంది అక్కడ, ఎప్పుడు వర్షాలే పడుతుంది. అవునా? ఎండ అసలు చూద్దామనే కనిపించదు, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే నార్మల్ కూల్ ఉంటుంది. ఇలా గుర్రం దిగానో లేదా, ఇలా ఇలా దండం పెట్టేసుకున్నా, అమ్మయ్య నేను భూమి మీదకి వచ్చినా అని. కానీ అందరూ సాధ్యం కాదు, కానీ వెళ్ళాలి జీవితంలో ఒకసారి చార్ధాం యాత్ర. అక్కడ శివుడు పుట్టిన ప్రదేశం అంట.
శంకరుడు తెలిసిన ప్రదేశం అంట, వెళ్ళాలి. తప్పకుండా వెళ్తానులేండి. వెళ్ళాలి. నా ఏజ్ వచ్చినాక వెళ్ళి. ఓకే. అంటే అప్పుడు మనం రాకుండా పెద్ద పరకూడదు. నేను వచ్చిన తర్వాతనే హెలికాప్టర్ పడిపోయింది. అవునా? 6 మెంబర్స్, ఒక హెలికాప్టర్లో 6 మెంబర్స్ చనిపోయిండ్రా? అసలు ఇంకా మళ్ళీ ఇంకేం మిగలదు. అవునా? మామూలుగా గుర్రాలు పడిపోతుంటాయి, మనుషులు పడిపోతూనే ఉంటారు. ఇంత చిన్న దారి, ఇలా చిన్న దారి, ఆ దారికెళ్ళే వేయాల పోతుంటారు, వస్తుంటారు, మనుషులు నడుస్తుంటారు, గుర్రాలు పోతుంటాయి. చిన్నవే అన్నమాట, చాలా ప్రమాదకరమైనవి. అసలు మనం ఇంటికి వచ్చినామంటే చాలు. అంతేనా? చాలా చాలా భయంకరమైనది అదొక్కటే. ఆ తర్వాత అన్ని బాగానే. పాలు పోసాను కదా, తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని చేసేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవునండి. మేము మార్నింగ్ తింటాం అనుకో, జ్యూస్ సూపర్, చాలా బాగుంటుంది. జామ పండ్ల హల్వా. ఓకే, డన్. సో చూస్తున్నారు కదండి, జామ పళ్ళతోటి హల్వా చేశారు మన లలిత గారు. తిందాం, అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎవరు ఈ రెసిపీ ఇంతవరకు చేయలేదు, నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. జామ పండు హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జామ పండు ముక్కలు, పాలు, పంచదార, జీడిపప్పు, కిస్మిస్. జామ పండు హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి జామ పండు ముక్కల్ని దూరగా వేయించి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ జామ పండు ముక్కల్ని అలాగే చక్కెర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఈ మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని ఈ పాన్ లో వేసి దాని తర్వాత పాలు పోసి బాగా కలియపెట్టి ఉడికించి డ్రై ఫ్రూట్స్ వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జామ పండు హల్వా రెడీ.